శ్రీకాంత్ గారు, ఏంటి అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహం, శనీశ్వరుని విగ్రహం. సరే, విగ్రహం ఏదనే దానికి శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు అని మనం అంటున్నాం. కాదు, నెమలి చెక్కపోయి వేరే జంతువుని చెక్కేశారు, ఇది శనీశ్వరుడిది అని అంటున్నారు. శనీశ్వరుడికి కాకి వాహనంగా ఉంటుంది, ఆయనకి బాణాలు ఉంటాయి, తర్వాత త్రిశూలం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో గద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉన్నది. శంకు చక్రాలతో శనీశ్వరుడు ఉండడం అనేది మన కొత్తగా పురాణాలు నేర్పిస్తున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు శనీశ్వరుడు అయితే మాత్రం అపచారం చేయొచ్చా? మొదటిగా సాక్షి టీవీ ప్రేక్షకులకి మీకు శుభ సాయంకాలం. నమస్తే. ఒకటి, ఈశ్వర్ గారు, ఇదంతా ఏఐ టెక్నాలజీ మహిమ. కొత్తగా తెచ్చాడు కదా మన బిఆర్ నాయుడు గారు, ఆ టెక్నాలజీ మహిమ. ఈ ఏఐ టెక్నాలజీలో విష్ణుమూర్తిని శనీశ్వరుని దేవునిగా మార్చేశారు. టెక్నాలజీతో మార్చేశారు. టెక్నాలజీతో మార్చారు. వాహనం కూడా మారిపోతుంది. వాహనం అన్ని ఇంకా ఏఐ టెక్నాలజీలో ఏమైనా చేయొచ్చు కదా. సరే, వాహనం రూపు మారచ్చేమో కానీ వాహనమే మారిపోతే అన్ని ఏదైనా మార్చేస్తారు. అది మహావిష్ణువుకి గరుత్మంతుడు, అవును, శివుడికి నంది, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, వినాయకుడికి ఎలుక మూషికం, ఇలా ఎవరికి వాళ్ళు ఉందనేది పూర్తిగా వాహనాలే మారిపోతాయా? గరుత్మంతుడు వచ్చి వినాయకుడి దగ్గర కూర్చొని ఎలుక వాహనం వెళ్ళిపోయి శివుడి దగ్గర కూర్చొని, లేకపోతే నంది వాహనం వచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళడం ఏంటి? ఇది ఇట్లా ఏఐతో మారుస్తారా ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లడ్డులో ఒరిజినల్ నెయ్యి వాడినా వాళ్ళకి సరిపోలేదనుకో, దాన్ని కల్తీ నెయ్యిగా ఏఐ ద్వారా సృష్టించి చెప్పేస్తారు. ఓకే. ఇప్పుడు విష్ణుమూర్తిది అందరికీ దొరికారు కాబట్టి అడ్డంగా విష్ణుమూర్తిని శనేశ్వరుడిగా మార్చారు. కానీ మొదటిగా వీళ్ళకి తెలుసుకోవాల్సినది ఏమంటే, విష్ణుమూర్తి అయినా క్షమించి వదులుతాడేమో కానీ వీళ్ళని శనేశ్వర స్వామి వదలడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? అవునా? ఆయన పట్టినాడంటే అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళే బండ్లు ఓడలు అయిపోతాయి, ఓడలు బండ్లు అయిపోతాయి. ఇప్పుడు ఏమనుకుంటు బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అపశృతులే. దీనికి కొత్తగా ఈ కాకి వాహనమేమో, విష్ణుమూర్తి ఏమో, శనీశ్వర స్వామి ఏమో తెలియని కొంతమంది మన దాంట్లో డైరెక్టర్లుగా, బోర్డు మెంబర్లుగా ఉంటూ వచ్చారు. ఉన్నటువంటి ఆ తిరుపతిలో ఉన్నటువంటి భానుప్రకాష్ గారు ఎట్లిచ్చారు ఆయనకి? శనీశ్వర స్వామి అంటే తెలియదు, విష్ణుమూర్తి అంటే తెలియదు, అటువంటి వాడిని తీసుకొని ఇచ్చి అక్కడ బోర్డు మెంబర్గా కూర్చోబెట్టారు. ఓకే. ఎలా ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అపశృతులే జరుగుతున్నాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి వారిని నాకు తెలిసి బిఆర్ నాయుడు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇట్లా భానుప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా అనర్హులు అని చెప్తున్నా. వీళ్ళు అసలు దానికి ఎవరు ఏమనేది, ఇప్పుడు స్థపతిని పిలుచుకొని వచ్చారు. అవును, స్థపతి ఒకటి చెప్పాడు, మనం చూస్తూనే ఉన్నాం. అవును, ఇతను ఒకటి చెప్తున్నాడు. అంటే మీరు చెప్పినట్టు దేవుడు ఉన్నాడు అనే దానికి అదే నిదర్శనం అని మీరు చెప్పారు. అది 100కు 100%, 200% కరెక్ట్. ఇటువంటి వారిని తీసుకొచ్చి అక్కడ విష్ణుమూర్తి ఎవరో తెలియదు, శనీశ్వర స్వామి ఎవరో తెలియదు, కానీ అటువంటి వారిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం బోర్డు మెంబర్లుగా చాలా, అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లు. ఇప్పుడు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా వారికి ఏం చేస్తుంటారంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటాడు. అవును. ఇప్పుడు ఇన్ని రోజులు చూసాం, ఆ శ్రీనివాస చౌదరు ఇవో అంతా వీళ్ళందరూ ఉన్నారు. అన్ని అపశృతులే, అక్కడికి జరగనివి ఇంకా చెప్పాడు బ్రదరు. మందు, మద్యము, మాంసము, ఏది ప్రతి ఒక్కటి చెప్పులు వేసుకొని ఇటువంటి కార్యక్రమాలంతా పోయిన తర్వాత అక్కడికి కొత్త ఈవోను అనిల్ సింఘాల్ గారిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాదు, ఈ పని మొదటిగా చేయాలి. ఓకే. దాన్ని తీసుకొని వచ్చి అనిల్ సింఘాల్ గారిని ఇప్పుడు తీసుకొని వచ్చి పెట్టారు. మీకు ఒకవేళ అన్ని మతస్థులని ముద్రేస్తే ఓకేనా? ఎవరికి? మీకే వేస్తారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు, మీరు హైందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, హైందవ ధర్మాన్ని కించపరుస్తున్నారు అని ముద్ర వేస్తారు మీకు. నన్ను అన్యమతస్థుడిగా ముద్ర వేస్తే తోలు తీసి డోలు కట్టిస్తా. అంతేనా? ఊరికే కాదు, ఎవరినైనా సరే. ఎందుకు వదులుతామండి? వీళ్ళంతా కూటమి ప్రభుత్వంలో ఉన్నది అసలైన హిందూ ద్రోహులు వీళ్ళు. ముసుగులో ఉన్న కూటమి ముసుగులో ఉన్న హిందువుల ముసుగులో ఉన్న వీళ్ళు ద్రోహులు అని చెప్తున్నాను నేను. ఓకే. వీళ్ళు హిందువులు కాదు, వీళ్ళు అసలైన హిందూ ద్రోహులు. వీళ్ళు ఆ ముసుగులో ఉన్నారు. ఆ ముసుగులో ఉన్నారంటే హిందూ ముసుగులో ఉండి వెనకల హిందూయిజాన్ని ద్రోహము. ప్రతి ఒక్కటి కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నాం, చాలా కాలంగా చూస్తున్నాం. దేవాలయ భూములు ఇంకా ఒకటి కాదు దాని కథ. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క భూములు కూడా స్వాహా చేస్తున్నారు. ఇప్పుడు మన రామతీర్థంలో విగ్రహము, అవును, మరియు వచ్చి మంటపము. ఇది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి,
సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పారు అవును. ఈ రోజు కన్నా వేసారా? వాళ్ళ దగ్గర కేంద్రం వేయలేదు, అప్పుడు వేయలేదు, సరే కేంద్రం వేయలేదు. ఈ రోజు 1.5 సంవత్సరం నుంచి వీళ్ళు ఉన్నారు. అవును. ఎప్పుడు దానికి సిబిఐ ఎంక్వైరీ వేయించకూడదు? పవన్ కళ్యాణ్ దగ్గరుండి వేయించవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ అమిత్ షాతో ఆయనకి సంబంధాలు, మోడీతో సంబంధాలు కదా. ఇది వేయిస్తే వెనకాల ద్రోహులు స్క్రీన్ బ్యాక్ ఎవరుండేది బయటపడిపోతారు. దొరుకుతారా అసలైన ద్రోహులు? తప్పకుండా దొరుకుతారు. అందుకని వీరికి ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీ కూటమిలో బీజేపీ ఉంది, దాన్ని వేయించండి సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి 40 ఎకరాల భూమి కూడా దాంతోపాటు దీన్ని కూడా వేయించామని నేను కోరుతున్నా. ఇంకొకటి, ఈ సనాతన పేటెంట్ తీసుకున్నారు కదా, సనాతన ధర్మ పరిరక్షకుడు గారు, ఇవంతా ఏది మాట్లాడినా కూడా ఏం చేస్తుంటాడు, ఈ లడ్డు విషయంలో మెట్లు గడిగారు. అవును. నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ విషయం కానీ, ఈ విష్ణుమూర్తిని కానీ, ఈ యొక్క ఈ 40 ఎకరాల భూమిని కానీ వారు మాట్లాడకపోతే నేను అనుకుంటున్నాను పోయి ఒక బృందంగా వెళ్ళి మెట్లు కడుగుదాం అనుకుంటున్నా. అమ్మవారి సేమ్ ఆయన ఏం చేస్తాడు అది, ఓకే, అప్పుడు కన్నా ఆయనకు గుర్తొస్తుంది కదా నేను ఆ రోజు ఏం చెప్పాను, దేనికి మెట్లు గడిగాను అన్నది. కాబట్టి మనం కూడా ఒక బృందంగా వెళ్ళి ఆ మెట్లు గడిగే ప్రక్రియ ఈ అమ్మవారు ఉత్సవాలు అయిపోయిన తర్వాత కడిగితే ఒప్పుకుంటారా? మీకు పర్మిషన్లు ఇస్తారా? మీరు కడగకూడదు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కడగాలి. రెండోది బిఆర్ నాయుడు లేకపోతే మన భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళే నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులుగా ముద్ర ఉన్న వాళ్ళు. మీలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా? అవకాశం ఉన్నా తీసుకోరు. మనం ఆ అవకాశాన్ని చేతిలోకి తీసుకోవడమే. మెట్లు గడగడం అంటే వాళ్ళు ఎవరు సార్ వద్దన్న దానికి? మన అమ్మవారు గుడి, మన అమ్మ ఏమే అమ్మవారు మెట్లు గూడు కడగడానికి వాళ్ళెవరు పర్మిషన్ ఇచ్చేది? పోయి మెట్లు కడగడమే. సనాతన ధర్మ పరిరక్షకునికి, సనాతన ధర్మ పేటెంట్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ 2 విషయాల మీద గుర్తు చేసుకోవాలని ఆ విషయాన్ని చేస్తూ వారి గుర్తు చేస్తాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో రివర్స్ లో కడిగారని అంటున్నారు. జాగ్రత్తగా మనం మాత్రం నిజమైన పై నుంచి వారు కింది నుంచి పైకి వెళ్ళారు. మనం ఆరోహణ అవరోహణ మనకు తెలిసినది, వారికి తెలియక పాపం కింది నుంచి పైకి వెళ్ళారు. చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా లేరు కాబట్టి ఆయన కింది నుంచి కడిగారు. మనం పై నుంచే కడుక్కుంటూ వస్తాం. దానికి ఆ పని కరెక్ట్గా చేస్తాం.